రాష్ట్రంలో అసైన్ భూములు గేట్లు ఎత్తేశారని డిసెంబర్ నెలలో జీవో 596 విడుదల చేశారని పీతల మూర్తి యాదవ్ అన్నారు. జీవో విడుదలకు ముందే రైతులను బెదిరించి అగ్రిమెంట్ చేసుకున్నారని మండిపడ్డారు. ఎవరు అగ్రిమెంట్ చేశారో వాళ్ళ భూములకే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. మంత్రి మేరుగు నాగార్జున, ఇన్ఛార్జి మంత్రి విడుదల రజని, పేర్ని నాని అనునాయులు కూడా విశాఖలో అసైన్ భూములు లాక్కున్నారన్నారు. అసలు ఈసీ చుట్టానికి కూడా అవకాశం లేకుండా చేశారని వెబ్సైట్ బ్లాక్లో పెట్టారన్నారు. ఇప్పటికే జవహర్ రెడ్డి బినామీలు త్రిలోక్, కృష్ణంరాజు, శ్రీనివాసరాజులు చేసిన లావాదేవీలు బయటపెట్టామన్నారు. రేపు కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. గత 5 రోజులుగా ఏదైతే బడుగు బలహీన వర్గాల, దళితుల, గిరిజనుల, పేద అమాయక రైతుల భూముల్ని, అసైన్ ల్యాండ్స్ ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వైసీపీ రాబందులు వందల వేల ఎకరాలు అన్యాయంగా, అక్రమంగా అమాయక పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభపెట్టి దోచుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళకి ముందస్తుగా రైతులు అగ్రిమెంట్లు చేయించుకున్నారో జీవో 596 రాక మునిపే ఒక కుట్రలో భాగంగా వీళ్ళు దోచుకున్నటువంటి భూములకి అమాయక రైతుల నుంచి అగ్రిమెంట్లు చేసుకొని వాటికే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించి దఫదఫాలుగా ఇస్తున్నటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజల వేలో తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు, ఆయన కుమారుడి యొక్క బినామీలు ఎవరైతే మొట్టమొదటి చెప్తున్నామో త్రిలోక్ అనేటువంటి కీలక సూత్రధారి ఒక బ్రోకర్ గా వ్యవహరిస్తూ ఏ విధంగా ఈ భూముల్ని కొట్టేసి రిజిస్ట్రేషన్ వాళ్ళ బినామీలకు ఏ విధంగా అయితే చేయిస్తున్నారో వాస్తవాల్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ల ద్వారా, సర్వే నంబర్లతో, గ్రామాల పేర్లతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పాను.